చిన్న మనిషి. ఎందుకు చెప్తున్నానంటే పోలవరం ప్రాజెక్టుకు కేటాయించినటువంటి నిధులను జగన్మోహన్ రెడ్డి గారు డైవర్ట్ చేశారు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ విషయాన్ని మీరు నిరూపిస్తే నీకు సెల్యూట్ చేస్తా. సెల్యూట్ కాదు, సాష్టాంగ ప్రమాణం చేసి నీకు దండం పెడతా. ఎందుకంటున్నానంటే ఇంత ఘాటుగా అసలు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్ట్ ఎందుకు తీసుకున్నాడండి నాకు అర్థం కాలేదు. ఈ ప్రాజెక్ట్ ఎవరు నిర్మించాలి? ప్లీజ్ ఆలోచించండి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల చిరకాల కోరిక. ఒక విధంగా చెప్పాలంటే స్వప్నం. రాజధాని స్వప్నం కాదు, అమరావతి స్వప్నం కాదు, కానీ పోలవరం ప్రాజెక్ట్ అనేది చిరకాల స్వప్నం. ఆ స్వప్నాన్ని ఈయనే తీర్చడానికి వచ్చినట్టుగా మాట్లాడతాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 సంవత్సరాలు 9 సంవత్సరాలు దీని గురించి ఆలోచించరా. రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేసి అన్ని పర్మిషన్స్ తీసుకొస్తే ఇవాళ అది నా కలల పంట అని కోసేస్తాడు సొరకాయలు వెళ్ళే. నేను అడుగుతా ఉన్న, రాష్ట్రం విడిపోయింది. విడిపోయినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ పోలవరం ప్రాజెక్టు మీ కల కాబట్టి హైదరాబాద్ను మీరు కోల్పోయిన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి మీకు మేము ఇచ్చే బాధ్యత మాది, అనా పైసలతో సహా మాదే ఖర్చు అని చెప్పారే. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎందుకు తీసుకున్నారు? మీరు ఎందుకు కట్టాలనుకున్నారు? రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి సంబంధం? కేంద్రం కదా కట్టవలసింది, ప్రతి పైసా కేంద్రమే కదా. నిర్వాసితులకు ఇచ్చేది R&R ప్యాకేజ్ కూడా కేంద్రమే కదా. మీరు ఎందుకు తీసుకున్నారు? 2016లో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఫండ్స్ని మేము డైవర్ట్ చేసామని చెప్తున్న సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా, ఇక్కడ అడగదలుచుకున్నా. అసలు ఏంటో షరతు తెలిసే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న షరతు, ముందు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది, వాళ్ళు రీఎంబర్స్మెంట్ ఇస్తారు. అంటే మనం ఒక 1000 కోట్లు ఖర్చు పెట్టామనుకోండి, ఈ 1000 కోట్లు కూడా లెక్క చూసి అయ్యా మీరు ఖర్చు పెట్టి మన నిజమేను, మీ రాష్ట్ర ఖజానా నుంచి ఇదిగో ఈ 1000 కోట్లు తీసుకొని నేను ఇస్తారు. నేను అడుగుతా ఉన్నా, ముందు మనం ఖర్చు పెట్టిన తర్వాత అర్థమవుతుందా మీ అందరికీ? ముందు మనం ఖర్చు పెట్టిన తర్వాత వాళ్ళు రీఎంబర్స్మెంట్ ఇస్తే డైవర్ట్ చేసే అవకాశం ఎక్కడుంది చెప్పండి? వాళ్ళు ముందు కేటాయిస్తే కదా డబ్బులు. అయ్యా మీ పోలవరం ప్రాజెక్టు 50,000 కోట్లు అవుతుంది, ఇదిగో ఈ 50,000 కోట్లు మీకు మేము ఇస్తున్నాం అంటే కదా మనం డైవర్ట్ చేసేది. ముందు మనం ఖర్చు పెడితే, ఎక్కడి నుంచి? రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు పెడితే ఆ ఖర్చు పెట్టిన డబ్బులు నిజంగా ఖర్చు పెట్టారా లేదా అని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ CWC చెక్ చేసి అప్పుడు మనకు డబ్బులు ఇస్తారు. ఎట్టా చంద్రబాబు నాయుడు గారు అసలు ఇట్లా ఆ ఫండ్స్ని డైవర్ట్ చేయడానికి ఎక్కడ అవకాశం ఉంటుంది చెప్పండి? ముందు మనం ఖర్చు పెడితే వాళ్ళు డబ్బులు ఇస్తే అర్థం కావట్లేదా సామాన్యులకి? ఇలాంటి పచ్చి అబద్ధాలు ఇవాళ పోలవరం వెళ్ళి చెబుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. నేను ఆ రోజున అడిగా, ఈ రోజున అడుగుతున్నా, సమాధానం చెప్పేటటువంటి పెద్ద మనిషి కాదు ఆయన. సమాధానం చెప్పకోకుండా తప్పుకుపోయేటటువంటి అతి చిన్న మనిషిగా నేను భావిస్తున్నాను. అదేమిటంటే కేంద్రం నిర్మించవలసింది రాష్ట్రానికి ఏమి సంబంధం? ఒకటి. రెండో పాయింట్, ఇప్పుడండి మీరు కేంద్రం దగ్గర నుంచి ఒప్పించారు, మీరు 14లో అధికారంలోకి వచ్చారు, ప్రమాణం చేశారు, స్వీకారం తీసుకున్నారు, ముఖ్యమంత్రి అయ్యారు. ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది రాష్ట్ర ప్రభుత్వం అయ్యా నువ్వే కట్టుకోమని? 2016లో ఒప్పుకుంది. ఎందుకు ఒప్పుకుంది? నువ్వు వెళ్ళి బతినాడితే ఒప్పుకుంది, నువ్వు కాళ్ళ పడితే ఒప్పుకుంది. అయ్యా మేమే కట్టుకుంటాం సార్, డబ్బులు మీరేవ్వండి, ముందు మేము డబ్బులు ఖర్చు పెడతాం రాష్ట్ర ప్రభుత్వం, తర్వాత మీరిద్దరు. ఎందుకు ఇవన్నీ? నీ సొంత కాంట్రాక్టుదారులకు దోచి పెడదామని తప్ప ఏమన్నా ఉందా అని అడుగుతా ఉన్నా. సరే తీసుకున్నావు పో. నేను ఇవాళ చెప్పదలుచుకున్నా, చంద్రబాబు నాయుడు గారు పదే పదే అసత్యాలు చెప్తున్నారు కాబట్టి పోలవరం డ్యామ్ దగ్గరికి వెళ్ళి, ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి నేను అడుగుతా ఉన్నా, 2016లో తీసుకున్నప్పుడు ఏ రేట్ల మీద తీసుకుంటారండి? 2013, 14 రేట్లతో ప్రాజెక్ట్ని మేము పూర్తి చేస్తామని ఒప్పుకుంటారా? జ్ఞానం ఉన్నవాడు చేస్తాడా? సీనియర్ నాయకుడు చేస్తాడా? రాష్ట్ర ప్రజల యొక్క బాగోగులు కావాలనుకునే వాళ్ళు చేస్తారా? పోలవరం ప్రాజెక్టును శరవేగంతో ముందుకు తీసుకువెళ్లాలనుకునే వాళ్ళు చేస్తారా? 16లో నువ్వు ప్రాజెక్టును మేము కడతామని ఒప్పందం చేసుకుంటూ
13, 14 రేట్లతోనే మేము పూర్తి చేస్తామని ఒప్పుకున్నామంటే ఏం ఇంట్రెస్ట్ నీకు పోలవరం మీద ఇంట్రెస్టా? కాదు. పోలవరం కాంట్రాక్టర్ల మీద ఇంట్రెస్ట్, పోలవరం కాంట్రాక్టర్లకు ఇచ్చే కమిషన్ల మీద ఇంట్రెస్ట్. నేను మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమున్నారు, టాల్స్టాయ్ కంపెనీ ఉంది. అప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినటువంటి ట్రాన్స్టాయ్ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే వాళ్ళకి అర్జీ పెట్టుకున్నారు. అయ్యా 13, 16 వరకు వాళ్ళే చేశారు. అది స్లోగా నడిచింది. ఎందుకంటే విభజన వ్యవహారాలు ఇవన్నీ ఉన్నాయి కదా, రాష్ట్ర ప్రభుత్వం డబ్బులే రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి కార్యక్రమాల వల్ల నడిచినాయి. అప్పుడు ఏం చేశారంటే, వాళ్ళు మాకు ఈ రేట్లు కుదరలేదండి, మీరు 15, 16 రేట్లు ఇవ్వండి అని అడిగారు. ఒక అప్లికేషన్ పెట్టుకున్నారు. ఎవరు? ట్రాన్స్టాయ్ కంపెనీ. నీకు వారికి సంబంధాల తర్వాత ఏర్పడ్డాయి. మీ అందరికీ తెలుసు కదా ట్రాన్స్టాయ్ కంపెనీ ఎవరిదో. చంద్రబాబు నాయుడు గారి పార్టీ తరపున నిలబడ్డారు. అంతకుముందు కాంగ్రెస్ అయినా ఆయనకి అది పెట్టుకుంటే ఓకే శాంక్షన్ ఆయన ఇచ్చేశాడు. ఇది ఈపీసీ నిబంధనలకు వ్యతిరేకం. సుమారుగా 1,332 కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చే విధంగా ఇచ్చారు. అయిపోయింది, వాళ్ళతో అయిపోయింది కదా. తర్వాత మళ్ళీ టెండర్ పిలుద్దాం ఉన్నట్లు తీసేసి కుదరలా, మన నవోగా కంపెనీ తీసుకొచ్చారు. అది కూడా మీ బంధువులే. దానికి నామినేషన్ మీద ఇచ్చేశారు. ఇవాళ అంటున్నారు కదా మేము కాంట్రాక్టులు తీసేసి రివర్స్ టెండర్కి పెట్టి నష్టం చేశామని. నవోగా కంపెనీకి ఇచ్చేశారు మొత్తాన్ని. ఇలా కేవలం తనకు సంబంధించిన కాంట్రాక్టర్లకు కట్టబెట్టడం కోసమే డబ్బులు పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది నా గుండె లోతుల్లో నుంచి చెప్తున్నాను తప్ప రాజకీయంగా చెప్పలేదని మనం చేస్తున్నాం. ఒకటి, కేంద్ర ప్రభుత్వం చేయవలసింది నువ్వు చేశావు, చేస్తానన్నావు. 13, 14 రేట్లకి 16వ సంవత్సరం అగ్రిమెంట్కి వస్తావు. సరే వచ్చావు, కట్టావా చిత్తశుద్ధిగా. పరుగులు దించాడంట, 33 సార్లు వెళ్ళాడంట. ఎందుకండి వెళ్ళటం నాకు అర్థం కాలేదు. 33 సార్లు అద్దంకి సింగడ అద్దంకి వెళ్ళి వచ్చాడని. ఎందుకు ముఖ్యమంత్రి వెళ్ళటం అక్కడికి నాకు అర్థం కాలేదు. వెళ్ళి అక్కడ ఏం చేస్తావు? ఉన్నోళ్ళందరినీ చెడగొడతావు, అందరూ నీ చుట్టూ తిరుగుతారు. అంత పెద్ద ప్రాజెక్టులో వెళ్ళావు, 33 సార్లు వెళ్ళి ఏం సాధించావు అని అడుగుతా ఉన్నా. ఏం సాధించాడు తెలుసా? గొప్ప విషయాన్ని సాధించాడు. ప్రపంచంలో ఎవ్వడు సాధించలేని సాధించాడు. సామాన్యుడికి కూడా అర్థమయ్యేది సాధించాడు. ఏంటంటే కాఫర్ డ్యాముల నిర్మాణం లేకుండా డయాఫ్రమ్ వాల్ వేసాడండి. దుంపదేగా ఎక్కడ చేయరు. ప్రపంచంలో ఏ ప్రాజెక్ట్ దగ్గర జరగనటువంటిది. ప్రధాన డ్యామ్ ఈషియర్ ఎర్త్ కమ్ రాక్ ఫిల్లింగ్ డ్యామ్, భూమిలో ఉండాల్సినటువంటి పునాది అది డయాఫ్రమ్ వాల్. ఆ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయాలి అంటే 2 కాఫర్ డ్యాముల నిర్మాణం జరిగి వర్క్ ప్లేస్ డిసైడ్ అయ్యి అప్పుడు వెయ్యాలి. ఈ 2 కాఫర్ డ్యాములు నిర్మాణం జరిగిన తర్వాత నది స్పిల్వే ద్వారా డైవర్ట్ అయిన తర్వాత వెయ్యాలి. ఏం చేయలే. స్పిల్వే ద్వారా డైవర్ట్ కాలేదు, కాఫర్ డ్యాములు కంప్లీట్ కాలేదు, డయాఫ్రమ్ వాల్ వేసాడు. 33 సార్లు వెళ్ళి ఏం చేసావు స్వామి నాకు అర్థం కాలేదు. 19, 20లో వరదలు వచ్చాయి. 17, 18, 19, 20లో ఆ వరదలకి కాఫర్ డ్యాములు లేకపోవటం వల్ల డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. స్పిల్వే దీనికి డైవర్ట్ కానందువల్ల కంప్లీట్ కాలేదు, నది డైవర్స్ కాలం కొట్టుకుపోయింది. దీనికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి కారణం అంటాడు. ఎందుకు కారణం?